ఈ ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళుగా, దేవతలుగా, మనుషులుగా, బాబాలుగా ఎంతో మంది పుట్టారు. వాళ్ళందరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టబడ్డారు. వాళ్ళందరూ కూడా మట్టికి మట్టి అయిపోయారు. మళ్ళీ తిరిగి లేవల. కానీ ఈ లోకంలో ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. ఆ రోజుల్లో ఆ రాజుల్నే దేవుళ్ళుగా కొలిచారు. వాళ్లే ఇప్పుడున్నటువంటి దేవుళ్ళుగా కొనియాడబడుతున్నటువంటి వారు. కానీ వీరు ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి లేచినట్లుగా మనం ఎక్కడా చూడము. మళ్ళీ వీరు ఎన్నో రకాల జన్మాలు ఎత్తారని చెబుతూ ఉంటారు. అదంతా కూడా శుద్ధ అబద్ధం. ఎందుకంటే దేవుడు అనబడిన వాడు ఒకే పేరుతో ఉండాలి, ఒక్కడే ఉండాలి, ప్రపంచానికి ఒక్కడే దేవుడై ఉండాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి వచ్చాడు. సర్వమానవాళి కోసం తన రక్తాన్ని కార్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఒకవేళ తిరిగి లేకపోతే ఆయన కూడా దేవుడే కాదు. అందుకే క్రైస్తవులు ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా